గత 4 రోజులుగా మోతీలాల్ నిరుద్యోగి గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సమీపంగా విద్యార్థులు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి చాలా మంది నిరుద్యోగులు వచ్చి అన్న ఎందుకు గాంధీ హాస్పిటల్ ముట్టడిస్తున్న పరిస్థితి? ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే 25,000 టీచర్ పోస్టులు మళ్ళీ 2 నెలలు మాకు సమయం ఇచ్చి పెంచి మాకు మళ్ళీ అన్న మా కోసం పోరాడుతున్నాడు కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది పెద్ద ఎత్తున. మీరే అసలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు అంటున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ మేము ఇచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారు? పోయిన ప్రభుత్వం ఇచ్చిన 5,000కి ఇంకొక 5,000 కలిపి మాకు ఉద్యోగాలు వేసారు. 25,000 పోస్టులు మొన్న ప్రమోషన్ల ద్వారా వచ్చినాయి. అవి మాకు కలిపి ఖచ్చితంగా మాకు 25,000 పోస్టులు డిఎస్సీ వేయాలి. వాళ్ళే చెప్పారు మాకు ముందుగానే ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న 25,000 అందుకే మేము అడుగుతున్నాం, మేము స్వచ్ఛందంగా అడుగుతున్నాం. వాళ్ళే చెప్పారు కాబట్టి మేము దీనికోసం అందరం రావడం జరిగింది. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదమ్మా, 25,000 పోస్టులతోటి మాకు మెగా డిఎస్సీ ప్రకటించాలి, 2 నెలల సమయం వేయాలి. మీరు చెప్పండి ఎందుకు వచ్చారు ఆ గాంధీ హాస్పిటల్ ముట్టడిగా? దాదాపు 4 రోజులుగా మీ ఇంకో నిరుద్యోగి మోతీలాల్ ఆమరణ దీక్ష చేస్తుంది. అవును, అయితే మేమందరం డిఎస్సి అభ్యర్థులము. ముఖ్యంగా ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్కి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్ టెట్ రిజల్ట్ వచ్చి 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుర్రు. సో మా సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మాకు అందరికీ ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి. ఇక్కడ మోతీలాల్ అన్న మద్దతుగా మా డిఎస్సి అభ్యర్థులు అందరం ధర్నాకు దిగినాం ఈరోజు. అంటే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అదేవిధంగా రియాజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా నిన్న వచ్చిపోయినట్టున్నారుగా మోతీలాల్ను పరామర్శించినట్టుగా. అవును, నైట్ వచ్చారు కానీ మా డిఎస్సి మీద స్పష్టత ఇవ్వలేరు, గవర్నమెంట్ చేతిలోనే ఉందన్నారు. అందుకనే మేము మోతీలాల్ అన్నకు మద్దతుగా మోతీలాల్ అన్న డిఎస్సి హామీ ఇస్తేనే నిరాహార దీక్ష విమర్శించుకుంటా అని చెప్పిండు. అందుకే మోతీలాల్ అన్నకు మేమందరం మద్దతుగా నిలబడుతున్నాం. 30,000 ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిండు, మీరు అసలు ఉద్యోగాలు వేయాలంటున్నారు. ఆ ఉద్యోగాలు అనేది వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కావు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అది. సో అవి నింపి పోస్టులు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు అట్లా, కానీ వీళ్ళు ఇచ్చిన పోస్టులు అయితే కావు అవి. సో ఇది ప్రస్తుతానికైతే గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనతో మరొక నిరుద్యోగి ఉన్నారు, మాట్లాడదాం. అన్న అసలు దేనికోసం మీరు గాంధీ హాస్పిటల్ ముట్టడిస్తున్నారు? మేము ముఖ్యంగా మా కోసం విద్యార్థుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ అన్న గారిని చూసి పరామర్శ చేసి అన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని కానీ వచ్చిన ఇంతమంది విద్యార్థులను గాంధీ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి డీసీఎంలని వ్యాన్లని రెడీగా ఉంచారు బందీలు చేయడానికి. మేము ఇప్పుడు అన్నని చూసుకునే పరిస్థితి లేదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కార్పొరేట్ కంటే ఎక్కువ బందోబస్తు ఉండి మమ్మల్ని బందీ చేయడానికి రెడీగా ఉన్నారు. అన్న పరిస్థితి తెలుసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. ఇది స్వేచ్ఛ వచ్చి స్వాతంత్రం వచ్చిన భారతదేశమా లేకపోతే నిరంకుశ పాలన మాకు అర్థం కావట్లేదు. ఇంకా స్వాతంత్రం రానట్టే అనిపిస్తుంది మాకు ఈ తెలంగాణకి. అన్న 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఎల్బీ స్టేడియం నియామక పత్రాలు అందించారు రేవంత్ రెడ్డి, మీరేమో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు అంటున్నారు. మేము ముఖ్యంగా డిఎస్సి వాయిదా అండ్ 25,000 పోస్టులు వేయాలని చెప్పేసి వచ్చినాం. దానికి ఏం జరుగుతుంది అంటే ఆ 25,000 పోస్టులు మేము వేయాలని మేము ఎక్కడో డిమాండ్ చేయలే. వాళ్ళే మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 25,000 పోస్టులు డిఎస్సి వేస్తామని స్టూడెంట్స్ని ఆకట్టుకొని ఇప్పుడు తీరా వచ్చేసరికి నిజాం పాలన నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే మేము ఇంతవరకు అసలు వాళ్ళని రానిచ్చే వాళ్ళని కాదు. అందుకే ఫస్ట్ సారి అనుభవమైంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ 5 సంవత్సరాలలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. మార్పు కావాలని ఓటేసింది మీరే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని చెప్పి కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చారు. అంటే ఈ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుందా? ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ జరుగుతుంది. వాళ్ళే మేనిఫెస్టోలో డిమాండ్ చేసి వాళ్ళే ఏం చేయకుండా ఇప్పుడు మమ్మల్ని బందీలుగా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే విద్యాశాఖ ఏ టైంలో ఎప్పుడు ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలో కూడా తెలియదు. మొన్న టెట్ అని కండక్ట్ చేసిండ్రు, దాన్ని నార్మలైజేషన్ చేయాలన్న మినిమం నాలెడ్జ్ కూడా ఆ విద్యాశాఖ అధికారులకు ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆన్లైన్లో పెట్టినట్టే మినిమం నార్మలైజేషన్ చేయాలని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అలాంటిది మాకు నార్మలైజేషన్ చేయకుండా టెట్ పెట్టిండ్రు. ఆ టెట్ పెట్టిన కనీసం 50 రోజులు, ఒక 2 months 1 month టైం ఇవ్వకుండా ఊరికే డిఎస్సి అని చెప్పేసి కొత్త విద్యార్థులకు అండ్ చదువుకొని వాళ్ళకి టైం లేని వాళ్ళకి టైం ఇవ్వకుండా డైరెక్ట్ డిఎస్సి అని ప్రకటించిన. అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? ఇది దొంగ పాలన దొరల పాలన మాకు అర్థం కావట్లేదు. ప్రజాప్రభుత్వం కాదా? మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ ఒక్కటే ఉంది, అది కూడా మేము చేసిన డిమాండ్ కాదు. 25,000 పోస్టులు వాళ్ళే మేనిఫెస్టోలో చేసిండ్రు.
ఇప్పుడు మాకు ఆ పోస్టులతో పాటు డిఎస్సి ఆ పోస్టులకి మినిమం టైం కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా అంటే విద్యాశాఖకు మంత్రి లేరని మీరు అంటున్నారు. రీసెంట్గా ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం నేనే విద్యాశాఖ మంత్రిని అని చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటుండు. ఎందుకు మన తెలంగాణలో ఎమ్మెల్యేలే లేరా? ఎవరికి ఇచ్చే అర్హత లేదా? అర్హత లేనప్పుడు వాళ్ళని ఎందుకు నిలబెట్టిండ్రు? వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ తీసుకున్నా కూడా ఏ టైంలో ఏం చేయాలో కూడా ఆయనకే లేదు. పోయి ఢిల్లీలో చేరుతుండు. ఢిల్లీలో చేరితే తెలంగాణ పరిస్థితి ఏమని హెచ్చరిస్తున్నా నేను. సో ఇది డిఎస్సి అభ్యర్థులు డిఎస్సిని వాయిదా వేయడంతో పాటు మాకు టైం బౌండ్ కావాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ వద్ద మాత్రం సీరియస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మోతిలాల్ ఆరోగ్యం ఒకవైపు క్షీణిస్తుంది. ఇప్పటికే విపక్ష నేతలు దాదాపు చాలామంది కూడా ఆయన్ను పరామర్శించారు. ప్రధానంగా హరీష్ రావుతో పాటు ఇతర నేతలు కూడా వాళ్ళు వచ్చారు. నిన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకటేశ్వర కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళనైతే కొంతమంది అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ గాంధీ హాస్పిటల్లో కూడా పేషెంట్ని పట్టించుకోరు, ఏం చేయరు. రేవంత్ రెడ్డి 6 హామీలు పెట్టాడు బస్ ఫ్రీ లేడీస్కి. మరి ఇంకా 5 హామీస్ ఇవ్వాలి కదా. మేము ఓటేస్తే అతను గెలిచిండు. తెలంగాణ వేరే అయింది సపరేట్గా. ఆంధ్ర తెలంగాణ వేరే చేశారు కేసీఆర్. మరి అలాంటప్పుడు గెలవాలి కదా. మళ్ళీ మాకు 6 హామీలు చూపించాలి కదా. 6 హామీలు ఏం చూపించాలి? ఒకటే హామీ చూపించారు బస్ ఫ్రీ అని. పేషెంట్ ఎమర్జెన్సీ ఉన్నారంటే కూడా హాస్పిటల్లో పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు మా బతికేం కావాలి? చచ్చిపోయిన సావాలి కదా. ఎమర్జెన్సీగా 108కి ఫోన్ చేస్తాం. వాళ్ళు ఏమంటారు? ఒక 5 నిమిషాలు ఆగండి, 20 నిమిషాలు ఆగండి, 15 నిమిషాలు ఆగండి అని అంటారు. మీ పేషెంట్ మా ఫాదర్ ఉన్నారు, మా డాడీ ఉన్నారు. అలాంటప్పుడు రావాలి కదా, మన కోసం పట్టించుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ అంటే ఎందుకు పెట్టారు? మన పేదోళ్ళ కోసం గవర్నమెంట్ ఉంది. అలాంటప్పుడు ఏం పట్టించుకుంటున్నారు ఈ నాయకులు? ఏం పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాలండి. అన్న అసలు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఎందుకంటే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. విద్యాశాఖ మంత్రి లేరు అని ఆయన ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఆయన ఢిల్లీలో కామెంట్ చేశాడు. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు భర్తీ చేశారు. ఎల్బీ స్టేడియం నియామక పత్రాలు అందించారు. మీరేమో ఉద్యోగ నియామకాలు చేపడతలేరు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు ఏం చెప్పిండంటే 25,000తోనే నేను మెగా డిఎస్ చేస్తాడు. 25,000 మెగా డిఎస్ ఏం లేదు. గత ప్రభుత్వం 5,000 6,000తోన ఒక నోటిఫికేషన్ విడుదల చేసిపోయింది. దానికి అదనంగా ఒక 5,000 పోస్టులు కలిపి డిఎస్సి విడుదల చేసిండు. డిఎస్సి విడుదల చేసినప్పుడు టెట్ విడుదల చేసిండు. టెట్ విడుదల చేసి ఏం చేసిండు? 2 వీక్స్ బ్యాక్ డిఎస్సి షెడ్యూల్ విడుదల చేసిండు. యాక్చువల్లీ టెట్కు డిఎస్సికి మాకు మినిమం 3 మంత్స్ టైం ఉంటుంది. ఆ టైం లేదు. ఆ టైం లేకుండా మా సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఆ టైం లేదు. మాకు ఇంతవరకు విద్యాశాఖ కేటాయించలేదు. విద్యాశాఖ కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ దగ్గర పెట్టుకున్నాడు అంటారు కదా. ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయన్నే ముందరకు వచ్చి మాట్లాడమనండి. మా గురించి తన దగ్గర పెట్టుకున్నాడు కదా ఆ శాఖ. ఆ సార్నే వచ్చి మాట్లాడమనండి. మోతిలాల్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దాదాపు ఎవరు కూడా అధికార పక్షం నుంచి ఎవరు రాలేదు, విపక్ష నేతలు వచ్చారు. సో దాన్ని ఎట్లా అడగచ్చు? అది నిర్బంధం అని చెప్పొచ్చు. అయితే మోతిలాల్ అన్న, గతంలో అయితే బల్మూరు వెంకటు, తీన్మార్ మల్లన్న, అశోక్ సారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా. గతంలో నిరుద్యోగుల గురించి పోరాడిన వాళ్ళే. మరి ఇప్పుడు వీళ్ళకి నిరుద్యోగులు ఎందుకు కనిపించట్లేదు? నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే ఎందుకు కనిపిస్తలేరు వీళ్ళకు? అధికారం వచ్చిన తర్వాత పదవులు వచ్చే వరకు మేము అవసరం. పదవులో ఎప్పుడైతే మేము పదవిలో కూర్చుంటామో వీళ్ళతో పని లేదు. మార్పు రావాలి, మార్పు కావాలి అన్నారు. ఓట్లు వేసిర్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి 8 నెలల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు రాలేదు. మార్పు అనేది విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. బ్రదర్ మీరు చెప్పండి, అంటే గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎట్లా చూస్తుంది అధికార పక్షం నుంచి ఎవరు? ఇప్పుడు మోతిలాల్ అన్న ఒక 7 డేస్ నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. అతన్ని ఇక్కడ కాకుండా నిజామాబాద్ తరలియాలి, మహబూబ్ నగర్ తరలియాలి అంటున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా ఈ విద్యార్థులు అయితే ఎవరు ఊరుకోరు. కంపల్సరీ ముట్టడి చేస్తారు. మా హక్కులు మేము అనుభవిస్తాం ఖచ్చితంగా. ఫైనల్లీ మీ నిరుద్యోగుల డిమాండ్ ఏంది?
ఫైనల్లీ ఒక డిమాండ్ అనేది ఉంటుంది కదా, డిమాండ్ ఏంటి మీకు? మాకు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. ఒకటి సెప్టెంబర్లో లేదా ఆగస్టు లాస్ట్ వీక్లో చేయాలి. 25,000 డిఎస్సి పోస్టులు వేస్తున్నారు వాళ్ళే నోటి నుండి. అది ఒకటి కంపల్సరీ చేయాలి. లేదంటే ప్రతి జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు కంపల్సరీ జరుగుతాయి ఇప్పటి నుండి. మళ్ళీ గాంధీ హాస్పిటల్ ఏం రిస్ట్రిక్టెడ్ జోన్ కాదు, అయినా కూడా పోలీసులు మిమ్మల్ని ఎందుకు లోనికి వెళ్ళనివ్వడం లేదు? నిర్బంధం అనుకోవచ్చు, అది ప్రభుత్వ నిర్బంధమే అది కంపల్సరీ. అంతేనా? సో ఇది నిరుద్యోగం చెప్పండి. వీళ్ళ నిర్బంధాలు, ఈ పోలీసులు ఆపడాలు ఇంతటితోటి మమ్మల్ని ఆపలేరు. ఈ నిరుద్యోగులను ఎవ్వరు ఆపలేరు. గత ప్రభుత్వాన్ని దించింది ఈ నిరుద్యోగులే, ఈ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేది ఈ నిరుద్యోగులే. ఇది జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తాం. మీరు చెప్పండి, అంటే ఎందుకు ఈరోజు గాంధీ హాస్పిటల్కి ముట్టడి కావాల్సి వచ్చింది? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఏం లేదు సార్, కొత్తగా మేము క్వాలిఫై అయినాం, టెట్ క్వాలిఫై. సో మాకు పిఐఈలో సిలబస్ బాగా యాడ్ చేసారు. దానివల్ల మాకు చాలా ఒత్తిడి ఉంది, చాలా హెవీ సిలబస్ ఉంది. ఎట్లా చదువుతారు? మాకు 17 days టైం ఉంది సార్, ఇంకా 17-18 daysలో. అంతవరకు మేము ఎట్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం? ఇది డిఎస్సి చేసేదో ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి, 7 సంవత్సరాలకు ఒకసారో చేస్తారు. అప్పటికి ఇప్పుడు మేము జాబ్ కొట్టలేము అనుకో, మేము అప్పటికక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అప్పటికి మాకు ఏజ్ అయిపోతుంది. అప్పుడు మేము ఏం చేసుకోవాలి డిఎస్సి? అందుకే మేము ఏమంటున్నామంటే సార్ కొద్దిగా 2 నెలల టైం ఇచ్చారనుకో, మేము చదువుకోవడానికి కూడా టైం ఉంటుంది. అందుకే ఈ దీక్ష చేయడం జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి తాను విద్యాశాఖ మంత్రి అని అంటున్నాడు. ఆల్రెడీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కూడా మా కామెంట్ చేసిండు. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన గవర్నమెంట్ చెప్తుంది. 30,000 ఇస్తే ఏంది సార్, 1,00,000 ఇస్తే ఏంది సార్? మీకు టైం లేనప్పుడు చదువుకోవడానికి ఎట్లా చదువుతారు? అసలు ప్రజాపరిపాలన అంటుండు. ప్రజాపరిపాలన అంటే ఎట్లుండాలి సార్? ఆడికి పోయి మా సమస్యలను తెలుసుకోవాలి. కానీ నువ్వు ఏడన్నా కూర్చొని మీ మీద ఉత్తగా దీక్ష చేసి ఈ ప్రజాపరిపాలన అసలే కాదు. నిజం చెప్పాలంటే దొంగల పరిపాలన ఉంది ఇదంతా. ప్రజాపరిపాలన అంటే ప్రజల సమస్యలను తెలుసుకునేటోడే నాయకుడు. ఏరి కోరి తెచ్చుకున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. తెచ్చుకున్నాము, దొంగ అని తెలియలేదు కదా మాకు. ఇప్పుడు దొంగ అని చెప్పాడు కదా, ఇది అట్లానే మోసపోయినాం మేము, అంతే తప్ప ఏం లేదు. ప్రజాపరిపాలన అంటే రేవంత్ రెడ్డి వచ్చి మా సమస్యలు తెలుసుకున్నప్పుడే నిజమైన నాయకుడు. సో ఆయన నిజమైన నాయకుడు కాదు. ఒకవేళ మా సమస్యలు తెలుసుకొని పోస్ట్ పోన్ చేసినట్టయితే నిజమైన నాయకుడు అని అప్పుడు మేము నమ్ముతాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు. 30,000 ఉద్యోగాలు ఈ ఎల్బీ స్టేడియంలో ఇచ్చినట్టున్నాడు. మరి మీరేమో ఇట్లా అంటున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది? సీఎం కాకముందు చెప్పింది ఒకటి, సీఎం అయిన తర్వాత చెప్పింది ఒకటి ఆయన. సో జాబ్ క్యాలెండర్ అవన్నీ ఏదో మాయమాటలు చెప్పడానికి తప్ప ఏం లేదు. సో మేము ఏం కోరుకుంటున్నాం అంటే 2 నెలల టైం ఇచ్చిండ్రు అనుకో, ఆ 2 నెలల్లో చదువుకోవడానికి టైం. మేము కొత్త క్వాలిఫై అయినాం, కొత్త క్వాలిఫై అయిన వాళ్ళకి మాకు 100 కూడా లేవు అనుకుంటే ఎట్లా? వాడు ఎట్లా క్వాలిఫై అవుతాడు? ఇది డిఎస్సి చేసేది 5 సంవత్సరాలకు ఒకసారి, చాలా కష్టంగా ఉంటుంది. ఎట్లయినా పోస్ట్ పోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర విద్యార్థుల నిరుద్యోగుల పరిస్థితి. మోతీలాల్ దాదాపు 4 రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు అయితే అధికార పక్షం నుంచి ఎవరు రాలేదు, కానీ విపక్ష నేతలు మాత్రం వచ్చి పరామర్శిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వం అంటే నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి వాటికి మాత్రమే 30,000 ఉద్యోగాలు కల్పించారని కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఓవరాల్గా చూడవచ్చు, ఎందుకంటే పూర్తిగా ఇక్కడ లోనికి వెళ్లకుండా పోలీస్ ఫోర్సు పెట్టి నిర్బంధం మధ్య కొనసాగిస్తున్నారు కూడా ఇక్కడ వాళ్ళు చెబుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా డిఎస్సిని వాయిదా వేయాలి, 2 months డిఎస్సిని వాయిదా వేయాలని కూడా చెబుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మెగా డిఎస్సి పేరుతో 25,000 పోస్టులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా టైం లిమిట్ తక్కువగా ఉందని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. అసలు మీకు ప్రధాన డిమాండ్ ఏంది? అక్కడేమో గవర్నమెంట్ ఏమో 30,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసిన అంటున్నారు, మీరేమో అసలు ఉద్యోగాలే భర్తీ చేయాలి అంటున్నారు. అసలు మొత్తానికి భర్తీ చేయాలి, అసలు ఏడ భర్తీ చేసినట్టని గవర్నమెంట్ చెప్తుంది. కానీ అసలు జాబ్ క్యాలెండర్ కరెక్ట్ లేదు, వాళ్ళ మేనిఫెస్టో కరెక్ట్ లేదు. మాకు ఇప్పుడు డిఎస్సి చేసిండు, మాకు కొత్తగా టెట్ క్వాలిఫై అయిన మాకు ఇబ్బంది అవుతుంది చదవడానికి. మాకు టైం సరిపోతలేదు. రోజు 20 hours కేటాయించినా కానీ సిలబస్ కవర్ అవుతలేదు. మాకు కొద్దిగా టైం పెంచితే బాగుంటుంది జరా. మరి అదేంది వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు, ఏరి కోరి తెచ్చుకున్నారు, మార్పు కావాలి, మార్పు రావాలన్నారు. ఏం మార్పు వచ్చింది? రాలేదు కదా. ఇంకా మార్పు వచ్చిందంటే మార్పు వస్తే ఎట్లా ఎందుకుంటుంది గవర్నమెంట్? మీ ఫైనల్ ప్రధానంగా మీ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి మీ డిమాండ్ ఏంటి? మా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. 2 months పోస్ట్ పోన్ చేసి జాబ్ క్యాలెండర్ పెంచాలి. పోస్టులు పెంచి జర వేస్తే బాగుంటుంది.
అందరికీ న్యాయం జరగాలని టెట్టు పెట్టింది కదా సార్. టెట్టు పెట్టిన విధంగానే ఇప్పుడు అందరికీ న్యాయం జరిగే విధంగా డిఎస్సి కూడా పెట్టాలి. అందరికీ న్యాయం చేస్తున్నాం మేము అని చెప్పి 4,000 పోస్టులు పెంచండి. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో 5,000 పోస్టులు ఇచ్చిండు. స్పెషల్ డిఎస్సి 1,500 పోస్టులు పక్కకెట్టిండు. ఆ 1,500 పోస్టులు కలుపుకొని ఈయన 11,000 చేసిండు తప్ప పెంచింది ఏం లేదు, తీసేసింది ఏం లేదు. కాబట్టి ఈ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న పోస్టులనే ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. దానికి అదనంగా 4,000 పోస్టులే కలిపాడు. ఈయన ఏమనంటే చంద్రబాబుతో పక్క రాష్ట్రంతో పోటీ పడతాం అంటారు. ఆయన పోటీ పడి 16,000 పోస్టులు ఆయన చేసినప్పుడు, ఆయన 1కి 3 పోస్టులు పెంచినప్పుడు ఈయనకు డబల్ కూడా చేయలేకపోయిండు. అంటే ఇప్పుడు ఆయనతో ఏం పోటీ పడుతున్నాడు? నిరుద్యోగులకి ఈయన ఎక్కడ న్యాయం చేస్తున్నాడు? మాకు న్యాయం అనేది తొందరగా కావాలి. ఎందుకంటే మాకు షెడ్యూల్ తొందరగా ఇచ్చిండు. ఎవరికి చెప్పకుండా చేయకుండా తొందరగా ఈ షెడ్యూల్ ఇచ్చింది. కాబట్టి ఈ షెడ్యూల్ ఎవరికి ఉపయోగకరంగా లేదు. కాబట్టి తొందరగా ఈ షెడ్యూల్ని ఉపసంహరించుకొని నూతనంగా టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు 2 నెలల టైం ఇవ్వాలి. అదేవిధంగా పోస్టులు పెంచాలి. నేనే విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రి అంటున్నాడు. విద్యాశాఖ హ్యాండిల్ చేస్తున్నా సమర్థవంతంగా ఉంది అంటుంటాడు కదా. ఆయనకు విద్య గురించి ఏం తెలుసు అని, విద్య గురించి తెలిస్తే విద్యాశాఖ మంత్రి అంటే ఒప్పుకుంటాం. ఇంతకుముందు సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆమెకు తెలియదు. ఆమెకు తెలియక దేవసేన మేడం పైన వేసేది. ఇప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈయన ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈయనకు విద్య గురించి తెలియని మంత్రి నేను విద్యామంత్రి అంటే విద్యార్థులు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ రోజుల్లో. మేము గాడికి గడ్డేసి బర్రెకి పాలు విందంటే కాదు. మా పోస్టులు ఏందో మాకు పెంచాల్సిందే. పెంచిన దాకా మేము ఇలాగే ఉద్యమ స్ఫూర్తితో ఇలాగే ముందుకు కొనసాగుతాం. ఈరోజు మోతిలాల్ అన్నకు సంఘీభావం తెలపడానికి మేమందరం ఇక్కడ వస్తే మమ్మల్ని ఎక్కడిదక్కడ బంధిస్తున్నారు. రైట్, ఇది డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళన. నేనే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఇంత ఆగమేఘాల మీద ఎవరు పెట్టమన్నారండి మిమ్మల్ని? మాకు టైం కావాలంటున్నాం. మేము మిమ్మల్ని ఏమి డిమాండ్ చేయట్లేదు. మాకు కొంచెం టైం ఇవ్వండి చదువుకోవడానికి. సిలబస్ చాలా హెవీగా ఉంది మాకు. మీరు ఎంత హెవీ సిలబస్ అంటే అసలు ఉన్నదానికి ఇంకో యాడ్ చేశారు. సిలబస్ యాడ్ చేశారు మాకు ఎక్స్ట్రా. ఎంత సిలబస్, అంత హెవీ సిలబస్లో మేము మొన్న టెట్ పాస్ అయిన వాళ్ళమి. మేము వాళ్ళకి టైం కావాలి 45 రోజుల టైం కనీసం ఇవ్వాలి మాకు. మేము 2 నెలల టైం అడుగుతున్నాం. మేము ఏం ఎక్కువ అడగట్లేదు. మాకు మీరు మేనిఫెస్టోలో పేర్కొన్న మాకు అన్ని పోస్టులు మాకు ఇవ్వండి చాలు. మేము ఆ 2 డిమాండ్లే. మేము మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లేదు. మేము మిమ్మల్ని అడగట్లేదు. మేము టైం కావాలి, పోస్టులు పెంచండి. ఎందుకు మీ డిమాండ్ మీద మంత్రులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అదేనండి మేము ఆశ్చర్యపోయేది అదే. వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఆ రోజు ఎట్లా రియాక్ట్ అయ్యిండ్రు? మేము ధర్నా చేసిన రోజు, ఇందిరా పార్క్ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మా తరఫున వచ్చి మేము ఇది చేస్తాం, మేము అది చేస్తామని చెప్పి ఆ రోజు మా తరఫున మాట్లాడి మాదేదండి మమ్మల్ని ఎక్కించండి గద్దా, మేము వచ్చినాక మీకు అన్నీ చేస్తాము, నిరుద్యోగులకు ఫస్ట్ మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు. నిరుద్యోగులం మేమున్నాము, మీకు అండ, మేమే మీకు అన్ని, మీరు మమ్మల్ని గెలిపించి చూడండి ఒకసారి అని మాకని అన్నీ చెప్పి మమ్మల్ని మా చేతుల్లో స్వర్గం చూపించి అన్నీ చేసి ఈరోజు గద్ద మీద ఎక్కి ఇప్పుడు మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మా మొహాలు చూడడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటున్నారు. మాకు అర్థమని విషయం అదే. ఆ రోజు ఎట్లా వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చిండ్రో ఈ రోజు ఎందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు మాతోటి? కనీసం మీరు మీ సమస్య ఏంటి చెప్పండి అని పెద్ద ఎత్తున ఎంత ధర్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు అసలు చలనం లేదు. వాళ్ళలో ఏ చలనము లేదు. వాళ్ళకి మార్పు రావాలి, మార్పు కావాలి అని చెప్పి ఏరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. మరి ఉద్యోగ నియామకాల విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? మాకు తెలియదండి. అదే మాకు కూడా కావాలి. అదే మేము మార్పు కావాలి అంటే మీకు మార్పు తెస్తాము అన్న వాళ్ళు ఈరోజు మార్పు లేదు కదా, ఏది లేదు. మేము ఇంత ధర్నాలు చేస్తున్నా, ఇంత ఏది చేస్తున్నా కూడా, ఒక నిరాహార దీక్ష చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. వాళ్ళు గాంధీ హాస్పిటల్ లోనికి మోతిలాల్ చూడడానికి వెళ్ళడానికి కూడా ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? అది ఇంకా లోపలికి ఒకరు వెళ్తే ఉద్రిక్తం అయిపోతుంది. వాళ్ళకి ఇంకా డిమాండ్లు, వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువైందంటే వాళ్ళు అన్ని డిమాండ్లు ఒప్పుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనియట్లేదు. ఇది డిఎస్సికి సంబంధించి వాయిదా వేయాలి, లేదంటే 2 నెలల టైం బౌండ్ ఇవ్వాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అంటే వీళ్ళు గాంధీ హాస్పిటల్ వైపు వెళ్తే ఖచ్చితంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా నిరుద్యోగులు అయితే మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు అయితే సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మహిళా అభ్యర్థులు సైతం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఓవరాల్గా అయితే మాత్రం ఇక్కడ కొంత సీరియస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సో ఇది
గాంధీ ఆసుపత్రి వద్ద గత 4-5 రోజులుగా మోతీలాల్ అనే నిరుద్యోగి అమరణ దీక్ష చేస్తున్నారు. విపక్ష నేతలందరూ కూడా ఇప్పటికే ఆయన పరామర్శించారు. నిన్న బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందినవారు, ఆయన వచ్చిన తర్వాత కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిలబస్ చాలా పెద్దగా ఉంది, మాకు వాయిదా వేయడం లేదా ఎక్స్టెండ్ చేయడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి వాళ్ళు కోరుతున్నారు. సో ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కనికరిస్తుందా లేదా అని చూడాల్సి ఉంటుంది. మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ఎందుకంటే వాళ్ళేమో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో చేయలేదు అంటున్నారు. సార్ దయచేసి మాకు 25,000 మెగా డిఎస్సి వేయాలి. అదేవిధంగా 3 నెలల సమయం ఇవ్వాలండి. ఎందుకు 3 నెలల సమయం ఎందుకు అడుగుతున్నాం మేము అని మీరు అడగొచ్చండి. దానికి కూడా న్యాయమైనటువంటి సమాధానం ఉందండి. 3 నెలలు ఎందుకు ఇవ్వాలంటే పర్స్పెక్టివ్ సిలబస్ పెంచారండి. గత ప్రభుత్వం చివరిలో పర్స్పెక్టివ్ సిలబస్ పెంచింది. సివిల్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఈరోజు డిఎస్సి సిలబస్ ఉంది. కాబట్టి దయచేసి 3 నెలల సమయం ఇవ్వండి, మెగా డిఎస్సి వేయండి. మేము దయచేసి ఆఫ్లైన్లో నిర్వహించండి. మేము మీకు ఒకటేనండి, మీరు దీనికి గాన రియాక్ట్ కాకపోతే, మీరు ఈ ముట్టడి కానీ రియాక్ట్ కాకపోతే మేము పరామర్శించడానికి వెళ్తుంటే, గాంధీ హాస్పిటల్ దగ్గరికి పరామర్శించడానికి వస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏందండి? మీరు తెచ్చిన తెలంగాణలో మీ నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని, జాగ్రత్త అని చెప్పి. మీరు అనుకోవచ్చు ఏదో ఇప్పుడు ఏదో చేసేసి చివరిలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏదో మాట్లాడుకొని మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే అంతా మర్చిపోతారని అనుకోవచ్చు. గుర్తుపెట్టుకుంటాం, జాగ్రత్త. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రోడ్ల మీద దిగిన ఈ కాలం అన్న మేమన్నా మర్చిపోవచ్చు, కానీ కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అలాగే దయచేసి ఇప్పుడు కానీ మా సమస్య లేకపోతే మేము నెక్స్ట్ మహారాష్ట్రకు వెళ్తున్నాం. మహారాష్ట్ర తర్వాత న్యూఢిల్లీ వెళ్తున్నాం. న్యూఢిల్లీలో పాంప్లెట్లు తీసుకొని మేమంతా కూడా పార్లమెంట్ దగ్గర ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని కూడా మా హక్కులను మేము సాధించుకుంటాం. నెక్స్ట్ ప్రణాళిక అదే ఉంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేసి ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాం. జాగ్రత్త. 24 గంటల్లో మీరు సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. బ్రదర్ చెప్పండి, మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకంటే మోతీలాల్ను చూడడానికి వెళ్తున్నా కూడా పోలీసులు ఆపుతున్నారని మీ వాళ్ళు అంటున్నారు, భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎట్లా చూస్తారు గవర్నమెంట్? మరొక తెలంగాణ ఉద్యమం చూడబోతున్నారు వాళ్ళంతే, ఏం లేదు. ఆ పోలీసులకి దానికి భయపడే వ్యవస్థ మా నిరుద్యోగ వ్యవస్థ కాదు. మేము ఇంతకన్నా ఎక్కువ ఫైట్ చేసినాం, అంతకన్నా ఎక్కువ ఫైట్ చేసినాం. మేమేం గొంతెమ్మ కోరికలేం కోరతలేం, వాళ్ళన్న మాటలే అంటున్నాం. 1:100 ఏమంటున్నాం? నీకు 25,000 పేపర్లు ఎక్స్ట్రా వస్తాయి. నువ్వు వచ్చిన 565 ఉద్యోగాలు, అది కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ 500 ఉద్యోగాలు, 65 ఉద్యోగాలు నువ్వు పెంచినావు. పెద్ద పెంచింది ఏం లేదు. నేను అడగతలేం మేము గ్రూప్ 1 పెంచమని. 50,000 1:50 ఇచ్చినావు, అది గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇచ్చింది. 1:100 అంటున్నాం. సబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 25,000 పేపర్లు ఎక్స్ట్రా వస్తుంది. 25,000 పేపర్లు దిద్దలేని వ్యవస్థ ఉందా నీ దగ్గర? 25,000 పేపర్లు ఎక్స్ట్రా దిద్దలేని వ్యవస్థ ఉన్నప్పుడు మరి 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని ఎల్బీ స్టేడియం నియామక పత్రాలు కూడా అందించారు, ముఖ్యమంత్రి అందించారు. అసలు ఎంత మోసం తెలుసా అన్న? నీకు ఒకటి చెప్తాను క్లారిటీగా. పోలీస్ నోటిఫికేషన్ వేసింది 17,000 టీఆర్ఎస్ గవర్నమెంట్. దాని దరిద్రం బాగాలేక పూర్తి చేయలేకపోయింది. అప్పుడు వివి శ్రీనివాసరావు నువ్వేమన్నావు? ఆంధ్రావాడు, వీడు అసలు ఇక్కడ ఉంచడానికి వీలే లేదు, టీఎస్ఎల్పిఆర్పి బోర్డు చైర్మన్ నుంచి వెంటనే వీడిని తీసేయాలి, అది ఇది అని నువ్వే మాట్లాడినావు. జీవో నెంబర్ 46 వద్దు, జీవో నెంబర్ 46 32 జిల్లాల వ్యక్తుల్ని నిరుద్యోగుల్ని అన్యాయం చేస్తుందని నువ్వే చెప్పినావు. మేము రాగానే నోటిఫికేషన్ రద్దు చేస్తాం, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పినావు. గవర్నమెంట్లోకి వచ్చినావు. ఎంబటిలోనే ఏం చేసింది తెలుసా అన్న? ఎక్కడో అక్కడ పని చేసి ఆ రవీంద్ర భారతి అడుగు తీసుకుపోయి నియామక పత్రాలు ఇచ్చింది. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చింది. ఆయన ఆగిండు. ఇది మరీ దొంగ ఈడు పెద్ద దొంగ. మరి అసలు నువ్వేం చెప్పినావు? రద్దు చేస్తా అని చెప్పినాడు, నియామక పత్రాలు ఇచ్చినావు. అసలు నేను ఎట్లా నమ్మేది? 1:50 ఇచ్చినావు, 1:100 25 పేపర్లు దిద్దలేవు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ 25,000 పేపర్లు దిద్దలేని ప్రొఫెసర్లు, అంత వ్యవస్థ లేని నీ దగ్గర నువ్వు 565 గ్రూప్ 1 ఉద్యోగాలు కరెక్ట్గా భర్తీ చేస్తావని నమ్మకమే ఉంది. నేనే విద్యాశాఖ మంత్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ ఆన్ రికార్డులో అన్నాడు. సో మీరేమో న్యాయం చేయట్లేదు అంటున్నాడు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే హోమ్ మినిస్టర్, ఆయనే అన్నీ ఆయనే. ఇక ఎవ్వరు లేడు. ఈయనకన్నా పైన ఒక ఆయన ఉంటాడు, రాహుల్ గాంధీ. ఏం నిర్ణయం తీసుకోవాలంటే ఆడకు పోయేస్తాడు, వారానికి 2 సార్లు పోయేస్తాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇది ఉందిగా మా దగ్గర మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నాడు, మరి విరమింపు చేయాలా ఏం చేయాలా అని మళ్ళీ వెళ్ళి అడిగొస్తాడు. ఆయన ఓకే నిర్వింపం చేయండి, నేను చేయండి అని అంటే చేస్తాడు. ఇతర పార్టీలు ఎమ్మెల్యేలను చేర్చుకునే బిజీలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలు. ఇప్పుడు
వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు మంచిగా ట్రై చేస్తున్నారన్న. వాడు ఇటు అటు మంచిగా వెళ్తున్నారు, మంచిగా వాళ్ళ ఉద్యోగాలు పోకుండా మంచిగా ట్రై చేస్తున్నారు. కానీ మా ఉద్యోగాలకి మాత్రం ఏం లేదు. రైట్, డిఎస్సి వాయిదా వేయాలన్న డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వేసిన నోటిఫికేషన్లకు మాత్రమే ఎల్బీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే మాత్రం డిఎస్సి అభ్యర్థుల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. లోనికి తమ బంధువులు పేషెంట్లుగా లోపల ఉన్నవారిని చూడడానికి కూడా అలౌ చేయనటువంటి సిచ్యువేషన్ అయితే గాంధీ హాస్పిటల్ దగ్గర నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. మేడం, మీరు దేనికోసం ఆందోళన చేస్తున్నారు? మేము డిఎస్సి అభ్యర్థులం సార్, మేమందరం డిఎస్సి అభ్యర్థులం. అయితే మాకు రీసెంట్గానే టెట్ రిజల్ట్ అనేది ప్రకటించారు. అయితే టెట్ రిజల్ట్ ఇచ్చినందుకు టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ టైం డిఎస్సికి ఎగ్జామ్కి టైం ఇవ్వడం అనేది జరిగింది. అయితే మొన్న నైట్ డిఎస్సి స్కెడ్యూల్ ఫస్ట్ మాకు చెప్పడం ఏం చెప్పారు అంటే డిఎస్సి నిర్వహిస్తాం జూలైలో, కానీ ఇది తాత్కాలికమైన షెడ్యూల్ మాత్రమే అని చెప్పడం జరిగింది. సో మేము దానివల్ల ఏం చేసినామంటే టెట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాం. టెట్ అయిపోయిన తర్వాత తాత్కాలికమైన షెడ్యూలే కదా, డిఎస్సిని వాయిదా వేసి మాకు టైం ఎక్కువ ఇవ్వచ్చు అన్న ఒపీనియన్ తోటి టెట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం చేసిరంటే మొన్న నైటే డిఎస్సి స్కెడ్యూల్ అనేది ఇచ్చేసిరు. మాకు టైం లేదు. టెట్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము మా పోరాటాలు చేస్తూనే ఉన్నాం, ధర్నాలు చేస్తున్నాము, రాస్తా రోకోలు చేస్తున్నాం లైబ్రరీల దగ్గర. 33 జిల్లాల్లో కూడా జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా కూడా స్పందించడం లేదు. మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు డిఎస్సికి 3 నెలల టైం కావాలి. నెక్స్ట్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మాకు మెగా డిఎస్సి 25,000తో కూడిన మెగా డిఎస్సి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. దీనికోసమనే మేము ఈరోజు నిరుద్యోగులంతా బయటికి రావడం అనేది జరిగింది. 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని నియామక పత్రాలు కూడా ఎల్బీ స్టేడియంలో స్వయంగా ముఖ్యమంత్రి అందజేశారు. ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ ఒక నోటిఫికేషన్ కూడా బయటకు రాలేదు, కానీ రిలీజ్ చేశారు. మీరేమో ఉద్యోగ నియామకాలు అసలు చేపట్టలేదని మీ వాళ్ళు అంటున్నారు. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఏ ఉద్యోగ నియామకాలు కూడా జరగలేదు సార్. ఫస్ట్ గ్రూప్స్ వేసిరు, గ్రూప్స్కి నెక్స్ట్ డిఎస్సి, అంతే. ఇవి రెండే నాకు తెలిసినంత వరకు కూడా. వాటికి కూడా టైం కరెక్ట్ లేదు. టైం కరెక్ట్ లేకనే ఈరోజు మేము వాయిదాల కోసం కోరుకుంటున్నాం. ఉన్న పోస్టులు తక్కువ, జనాలేమో ఎక్కువ. సో కొంచెం పోస్టులు పెంచితే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ స్వయంగా నేనే విద్యాశాఖ మంత్రిని అన్నాడు. మరి మీ సమస్య ఎందుకనే పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లా చేస్తున్నారో, మరి దేనికోసం అట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఇప్పటి వరకు అయితే స్పందించలేదు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కనీసం మేము ఇన్ని రోజుల నుంచి చేసినప్పుడు కనీసం ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఇది మేము చేస్తాం, మరి పోస్ట్పోన్ చేయాలి, ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు సార్. ఎవ్వరు కూడా, ఏ విద్యాశాఖ ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు. విద్యాశాఖ అధికారులను కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కానీ మీరు కలిసేటువంటి ప్రయత్నం చేశారు? నిన్న ఇందిరా పార్క్లో ధర్నా జరిగింది. మొన్న విద్యాశాఖ ముట్టడి కూడా వెళ్ళినాం సార్. అక్కడ కూడా పోలీస్ వాళ్ళ, మరి మేము రౌడీలాగా కనిపిస్తున్నామో ఏమో మాకు తెలియదు. ఇక్కడ మోదీలాలని కలవడానికి వస్తే అక్కడ పోలీస్ బందోబస్తే ఉంది, అక్కడ విద్యాశాఖకి వెళ్తే అక్కడ కూడా పోలీస్ వాళ్ళే ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు సార్. మరి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 8 నెలల పాలనలకు ఏమైనా తేడా ఉందా? తేడా అయితే ఏం కనపడలేదు సార్. ఏదో మార్పు వస్తుందని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. మేము వస్తే మెగా డిఎస్సి వేస్తాము, పోస్టులు పెంచుతాము, 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము, వచ్చిన 6 నెలల లోపలనే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పారు. 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏది లేదు. మేము చదువుకుంటామంటే కూడా మాకు చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు. ఉన్న తక్కువ టైంలో సిలబస్ ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి రాస్తాం సార్ ఎగ్జామ్స్? కనీసం మాకు టైం కావాలి కదా. ఒకసారి వాళ్ళని చదివి రాస్తే వాళ్ళకి తెలుస్తుందో ఏమో, మరి టైం అయితే సరిపోవట్లేదు సార్. సో ఇది డిఎస్సి మెగా డిఎస్సి సంబంధించి పోస్ట్ పోన్ అని చేయాలి, లేదంటే 2 నెలల సమయం అయినా ఇవ్వాలని కూడా మెగా డిఎస్సి ఆస్పిరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అన్న చెప్పండి, రేవంత్ రెడ్డి స్వయంగా నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పుకొచ్చాడు, ఢిల్లీలో ఆన్ రికార్డ్గా మాట్లాడాడు. సో ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మీ సమస్యపై స్పందించట్లేదు? సార్ ఏం చెప్పమంటారు సార్, ఇది మొత్తము రాజకీయం ఎట్లా అంటే ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలన కాదు, దొంగల పాలన, దొంగల ప్రభుత్వం. ఆయన కేసీఆర్ మునగడానికి ఉంటే ఆయన కంటే మించిన మునగడు వచ్చింది. ఇప్పుడు
అరే మీకు ఎంపీ ఎలక్షన్లకి తర్వాత ఎమ్మెల్సీకి అసెంబ్లీ ఎలక్షన్లకి మీకైతే టైం కావాలి. అరే మేము జస్ట్ ఏం అడుగుతున్నాం, జస్ట్ వాయిదేయండి రా భయ్, ఒక నెలనో 2 నెలలు వాయిదేయండి, కొత్తగా పాస్ అయిన వాళ్ళు టెట్ అయిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ కోసం అడుగుతున్నాం. అరే నీ వద్ద దమ్ము ధైర్యం ఉంటే చూడు, మరి ఒకవేళ ఎగ్జామ్ 10వ డేట్కే పెట్టు, మేము రాయగలము, సత్తా ఉంది. కానీ మమ్మల్ని ఆగస్టు స్కూల్కి పంపించే దమ్ము నీకుందే? ఉంటే చెప్పు. ఆగస్టు జెండా ఎగిరి ఆగస్టు 15 రోజు జెండా రోజు కొత్త ఉపాధ్యాయులు మొత్తం మార్పు కావాలని ఏరి కోరి తెచ్చుకున్నారు మీరే ప్రభుత్వం. అవునా, మాకు ఈ బుద్ధి తెలియదు కదా. అరే అన్నం పెట్టినోడు సున్నం పెట్టానంటారు కదా, అట్ట ఉంది మా ప్రభుత్వం. ఆడబెట్టింది ఈ రోజు మాకు వచ్చేసి 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేస్తామని చెప్పి నియామక పత్రాలు కూడా ఎల్బీ స్టేడియంలో అందించారు. మరి అవి మెగా డిఎస్ అని చెప్పారు. మెగా డిఎస్ అక్కడ వేరే మన రాష్ట్రంలో జరుగుతుంది, ఏపీలో. అరే మొన్ననే గెలిచిండు, మొట్టమొదటిసారిగా మన నిరుద్యోగులకే సంతకం చేసిండు. అట్లా ఉండాలి. అరే ఫస్ట్ సంతకం డిఎస్ మీద చేసిండు చంద్రశేఖరరావు. అలా ఉండాలి. మనం కూడా నిరుద్యోగులే మమ్మల్ని గెలిపించినారనే ఆత్మవిశ్వాసం ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మాకు న్యాయం చేయాలి. డిఎస్ వాయిదా వేయాలన్న. గత ప్రభుత్వానికి మీరు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి 8 నెలల పాలనలో ఎట్లా సాగుతుంది ఆ ప్రభుత్వానికి కంపేర్ చేస్తే? ఏ దాంట్లో సాగినా విద్య వైద్య రంగంలో ముందు లేని రాజ్యం ఎప్పుడు వేస్ట్ అని మేము నమ్ముతున్నాం. అంతే. ప్రధానంగా గాంధీ హాస్పిటల్లోకి మీరు మోతిలాలను చూడడానికి వెళ్తున్నారు. ఎందుకు పోలీసులు అంతగా అడ్డుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది? మీరేమైనా తీవ్రవాదులు లేదా నక్సలైట్లో కాదు కదా. ఈ నిరుద్యోగులే మేము గెలిపిస్తే నిరుద్యోగుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. అరే మేము వెళ్ళి మోతిలాల్ దగ్గరికి వెళ్ళి మేము ఆయన మా కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఇలాంటి లక్షలాది మంది విద్యార్థుల కోసం ఆయన ప్రాణానికి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటే ఆయన పోయి కలిసినకి కూడా మాకు అవకాశం ఇస్తలేరు. ఇలాంటి దోపిడీ ప్రభుత్వం ఇదంతా అని మేము ఒకవేళ చూసుకోండి. మేము ఇంకొక మాట చెప్తున్నాం, మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరే కనుక ఇప్పుడు కూడా స్పందించి డిఎస్ వాయిదా గ్రూప్ 2 పోస్టులు పెంచకపోతే ఈసారి వచ్చే పంచాయతీ ఎలక్షన్లో మా చెత్త ఏంటో విద్యార్థులు మళ్ళీ చూపించే టైం వచ్చేసింది, చూపిస్తాం. మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము గవర్నమెంట్లో రాగానే అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే పరిస్థితి అయితే లేవు. వాళ్ళ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేసుకునే బిజీలో ఉన్నట్టున్నారు. సో మీ సమస్య పరిష్కారం అవుతుందనుకుంటున్నారా? మా పరిష్కారం ఒకటే సార్, జాబ్ ఫస్ట్ డిఎస్ వాయిదా వేయాలి, మెగా డిఎస్, తర్వాత జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయాలి. ఇదే ముఖ్యంగా మెయిన్గా సార్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మాత్రం డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గాంధీ ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ బలగాల మోహరింపు జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికే చాలామంది నేతలు మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకా ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. వారందరినీ కూడా అంటే లోనికి వెళ్ళేటటువంటి నిరుద్యోగులు ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితులు అనుకున్నాయి. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అసలు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదండి, 25,000తో మెగా డిఎస్సి వేయాలి అండ్ 3 నెలల సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది సామాన్యమైన డిమాండ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే టెట్ నిర్వహించడం జరిగింది. టెట్ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారండి. సరే 1,00,000 మందికి కొంతకాలం సమయం ఇవ్వాలి కదా, అందరికీ న్యాయం జరగాలి కదా. కొందరికో న్యాయం అందరికో న్యాయం అనేది కాదు కదా, అందరికీ న్యాయం జరగాలి. 3 నెలల సమయం ఇవ్వాలి. దానితో పాటు మొన్న ప్రమోషన్లో ఖాళీ అయిన ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో జత కలపాలి. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు జత కలపాలి. మేము 25,000తో మెగా డిఎస్సి అంటున్నాం. దగ్గరగా 30 నుంచి 40,000 ఖాళీలు ఉన్నాయండి. మేము అడిగేది 25,000 కూడా ఆయన వేయకపోతే నిజంగా చెప్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపిస్తామండి. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటున్నాడు కదా, మనం మీడియా ముందు కూడా ఢిల్లీలో చెప్పిండు. ఇక అన్ని శాఖలు నేనే అని చెప్పుకోమనండి, అదే ఒకటే ఉండిపోయింది. దానికి ప్రతి శాఖ నాదే అని చెప్పుకోవడం, అమ్మ ఏడికెళ్ళి ఇంత పొగరు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు మహిళా శాఖ మంత్రి లేదని ఇదే రేవంత్ రెడ్డి ఉద్యమం చేశాడు. ఇప్పుడైతే హోంశాఖ లేదు, మరి విద్యాశాఖ లేదు. చాలా శాఖలను తన వద్ద ఉంచుకుంటూ మరి దానికి ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు. చివరిగా ఒక బిరుదు పొందుతాడేమో, అన్ని శాఖలు నా దగ్గరే. ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా. అది ఇలాంటి చిన్న అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు మా పార్టీలో, మేము ఎప్పుడు 90కి ఎదగాలి, అదొక్క చిత్తశుద్ధి ఉంది తప్ప మరి ఎంతమంది పోరాడుతున్నారు, అసలు గాంధీ హాస్పిటల్ ఏమవుతుంది, విద్యార్థుల సమస్యలు ఏంటి తెలుసుకునే చిత్తశుద్ధి మాత్రం ఈయనకు లేదు. సో ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ను చూడడానికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళందరికీ చాలామందిని అరెస్ట్ చేశారు.
కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో లోపల ఉన్నటువంటి తమ బంధువులను కూడా పేషెంట్లు తీసుకెళ్ళడానికి కూడా చూడడానికి వెళ్ళడానికి కూడా అక్కడి నుంచి అంటే బంధువులు చెప్తే తప్ప వెళ్ళని సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంత అటువైపు అంటే గాంధీ హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్లో వీళ్ళు ఉన్నారు. సో మెగా డిఎస్సిని వాయిదా అయినా వేయాలి, లేదంటే 2 నెలల సమయం అయినా ఇవ్వాలని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏరికోరి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా వెలుగు.